వారిపేట శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యం వినవలసిందిగా, దేవుని వాక్య సన్నిధానంలో ఉన్నామని గమనించి మన ఆలోచనలు ఇతరత్ర లోక విషయమైన సంబంధాల వాటిలో వెళ్ళిపోకుండా, ఒకవేళ నిద్రమత్తులోనికి కూడా జారిపోకుండా దేవుడు మనల్ని కాయాలని ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, సమస్తము మీ యొక్క కృప చొప్పునే నడుపుచున్నదని నీ వాక్యము చదువుతున్నప్పుడు మాకు తెలియబడుతుంది నాయన. ఆ వాక్యాన్ని పరిశీలిస్తూ ఉండగా మా హృదయాలోచనలు ఎరిగిన దేవుడవు, మాకేదైతే అవసరమో, మాకేదైతే మమ్మల్ని మీలో బలపరచగలదో, మమ్మల్ని ఏ మాటలైతే మీలో ఇంకా స్థిరముగా నిలబెట్టగలవో మాకు నేర్పించండి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో వివేచించి ఆలోచించగలిగే జ్ఞానాన్ని చెబుతున్న నాకును, వింటున్న నీ పిల్లలమైన మా అందరికీ మీ కృపను చూపించమని తండ్రి, దీనుడైనప్పటికీ నీ కృప చొప్పున మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలనైనా. ఈ మాటలు విలువైనవిగా ఎంచుకొని మా హృదయాల్లో భద్రపరుచుకుని ఏమాత్రమూ తండ్రి మేము వాటిని విడిచిపెట్టేవారంగా ఉండకుండా తండ్రి, మీ యందు ఆసక్తిని, మరింతమైన ప్రేమను మీలో పెంపొందించుకునే జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని సమస్తం మీ పాదపద్మలుగా ఆరోపించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చేర్చుకుంటూ ప్రాధేయపడుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని సంగమం ప్రతి ఒక్కరము కూడా దేవుని సంఘంలో నిలిచి ఉన్నామంటే మనకి ఒకటి ఉందండి. అదేంటంటే, క్రైస్తవులు కలిగిన దాన్ని ఈ లోకంలో చాలామంది ప్రతి మతాలుగా పిలువబడుతున్న వారికి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. వారి విశ్వాసాలు కొంచెం మనం వాళ్ళ విశ్వాసాలు ఆలోచించడానికి మనం పక్కకు పెడితే, ముందుగా క్రైస్తవులో ఉన్న వారి విశ్వాసం గురించి వాక్యం ఏం చెబుతుందో తెలుసుకోవాలి. ఎందుకంటే అండి, చాలామంది విశ్వాసం గురించి సరైన అవగాహన లేకుండా విశ్వాసం అని పేరు చెప్పుకుని బ్రతుకుతున్నారు. నేను విశ్వాసిని, విశ్వాసుణ్ణి, విశ్వాసురాలుని అని సంఘాల్లో కొనసాగిపోతున్నారు. అయితే దేవుడు నీ విశ్వాసం ఎలాంటిది అని క్వశ్చన్ చేస్తున్నాడు. దేవుడు నీ విశ్వాసం ఎలాంటి విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తున్నావు అని క్వశ్చన్ చేస్తున్నాడు. బైబిల్లో చూస్తే సుమారుగా 300కు పైగా సార్లు రాయబడిన మాట విశ్వాసం. ఈ విశ్వాసాన్ని ఇంగ్లీష్లో ఫెయిత్ అన్నారు. ఈ విశ్వాసం గ్రీకులో రాయబడిన పదం ఏంటో తెలుసా? పిస్టిస్ అనే పదం. పిస్టిస్ అనే పదం గ్రీకులో రాయబడింది. ఈ పదానికి విశ్వాసం గురించి మనం లోకంలోకి వెళ్ళి చూస్తే చాలామంది కొంత తత్వవేత్తలు, కొంచెం జ్ఞానం కలిగిన వారు అనుకున్నవారు, లేకపోతే దేవుణ్ణి నమ్మని వారు ఏమన్నారు తెలుసా? ఒక పిచ్చి నమ్మకం అన్నారు. విశ్వాసాన్ని ఏమన్నారంటే పిచ్చి నమ్మకం. జాగ్రత్తగా ఆలోచించారు. పిచ్చి నమ్మకమా విశ్వాసం? విశ్వాసం అంటే పిచ్చి నమ్మకమా? విశ్వాసం అనేది మన పిచ్చి నమ్మకం కాదండి. దానికి ఒక ఆధారం ఉంది. ఒక ఇంగ్లీషు రచయిత ఇలా రాశాడు: ఏదో జరుగుతుందని నమ్మి గుడ్డిగా వెళ్ళడమే విశ్వాసం అన్నాడు. ఏదో జరుగుతుందని నమ్మి గుడ్డిగా వెళ్ళడం విశ్వాసం అన్నాడు. కానీ అది కాదండి. విశ్వాసానికి ఆధారం, విశ్వాసానికి అసలు అధ్యయనం, విశ్వాసం అనే పదానికి అర్థం అది కాదు. మనం పిచ్చి నమ్మకం కలిగి వచ్చామా? వ్యర్థమైన నమ్మకం కలిగి దేవుని దగ్గరికి వచ్చామా? ఆలోచించండి. లేదండి. చాలామంది తప్పుగా ఆలోచిస్తున్నారు కాబట్టి విశ్వాసం అంటే వాళ్ళకి అర్థం కాలేదు. అయితే క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, క్రీస్తుని అంగీకరించాం, దేవునిలో బ్రతుకుతున్నాం, ఇదిగో వచ్చాం, సంఘంలో ఉన్నాం. అయితే సంఘాల్లోకి వస్తున్న అందరిది ఒకే విశ్వాసం కలిగి బ్రతుకుతున్నారని ఆలోచిస్తే చాలామంది దేవుణ్ణి వాళ్ళ ఆలోచన తెలిసిన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, అందరూ ఒకటే విశ్వాసంలో లేరు.
ఎందుకని అందరూ ఒకటే విశ్వాసంలో లేరు? అంటే ఇతరత్ర సంబంధమైన మానవ సంబంధమైన ఆలోచనలు మనుషుల్లోకి వచ్చి వాళ్ళు ఏ విశ్వాసంతో కొనసాగిపోతున్నారో వారికే తెలియదు. వాళ్ళు ఎలాంటి విశ్వాసంతో దేవుని దగ్గర ఉంటున్నారో వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఆ విశ్వాసం దేవుడు ఇష్టమైనట్టుగా ఉందా లేకపోతే దేవుడికి అయిష్టంగా ఉందా అనేది వాళ్ళు తెలుసుకోలేకపోవటం ఈరోజు మనం గమనించవచ్చు. అసలు విశ్వాసం గురించి మనం ఆలోచిస్తే మొదటగా ఒక మాటను చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. అసలు విశ్వాసం అంటే ఏంటో బైబిల్ నిర్వచనాన్ని చెబుతుందండి. దేవుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము నియమించిన దేవుడు ఆ విశ్వాసులకు తండ్రి ఎందుకు విశ్వాసం అనే పదాన్ని ఆయన ద్వారా బయటకు తీసుకొచ్చాడంటే విశ్వాసం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, అక్కడ విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే నిర్వచనం ఇది. మూఢభక్తి కాదు. విశ్వాసం అంటే ఏదో మేము ఎప్పటి నుంచో వెళ్ళిపోతున్నాం అనేది కాదు, మా పితరులు చేశారనేది కాదు, మాకు ఈ పిచ్చి నమ్మకం అనేది కాదు, వ్యర్థమైన నమ్మకం కాదు. విశ్వాసం అంటే నిజమైనవి ఉన్నాయి. విశ్వాసం అనేది నిరీక్షింపబడిపోయి ఉన్నాయి. ఏంటి నిరీక్షింపబడేది? దేనికోసం వేచి ఉన్నాడు క్రైస్తవుడు? ఇప్పుడు క్రైస్తవుడు మనం విశ్వాసులు, క్రైస్తవులని మరొక పదంగా పిలాలంటే విశ్వాసులు అని పిలాలి. ఈ విశ్వాసులు ఏ విశ్వాసం కలిగి ఉండాలి అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. దేనికోసం నిరీక్షిస్తున్నారు మీరు? నిజంగా క్రైస్తవ సంఘాలకు వెళ్ళే వాళ్ళు అడిగామనుకోండి, దేనికోసం నిరీక్షిస్తున్నారమ్మా అని అనుకోండి, వాళ్ళ దగ్గర సమాధానం కొంతమంది దగ్గర ఉండదు. ఎందుకు భక్తి కలిగి బ్రతుకుతున్నారో, ఎందుకు విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళకి తెలీదు. అయితే మనకు తెలియాల్సింది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం ఉందని నమ్మడం. క్రైస్తవులు దేనికోసం నిరీక్షిస్తున్నారు చెప్పండి? మనిషి దేనికోసం నిరీక్షిస్తున్నాడంటే లోకంలో ఇతరత్ర సంబంధమైన వాటి కొరకు చెప్పుకుంటారు. కానీ క్రైస్తవుడు నిరీక్షించేది కేవలం పరలోకము, దేవుడు, లేదంటే మరొకటి ఉంది నరకం అనేది. వీటి కోసమే విశ్వాసం కొనసాగించడం. నరకం ఉందని తెలిసింది కాబట్టే కదా మనం ఎక్కడున్నాం? దేవుని సంఘంలో ఉన్నాం. అంటే నరకం ఉన్నదని కూడా నమ్మాలి మనం. చెప్పాను కదా మీకు మరోసారి, నమ్మాలి. నమ్మకపోతే మనకేముండదు, అక్కడ జరిగే విషయాలు మనకు తెలీదు. అక్కడ జరుగుతుందో లేదో, అది ఉంటుందో లేదో, అక్కడికి వెళ్ళా పర్వాలేదు అనుకున్నాం అనుకోండి, మనకేముండదు, నమ్మకం ఉండదు. ఆ నమ్మకము విశ్వాసాన్ని పుట్టించదు. అందుకే నరకం ఉందని నమ్మాలి, అంతకంటే నిత్య జీవం మనకు ఉందని నమ్మడమే విశ్వాసము అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. విశ్వాసం గురించి క్రైస్తవుల్లోకి వెళ్ళి మనం అడిగితే అండి, చాలా రకమైన విశ్వాసులు ఉన్నారండి బైబిల్లో వచ్చి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన సంఘాల్లో, మన ప్రాంతంలో ఉన్న సేవలు చేస్తున్న సంఘాల్లో, సువార్తను వినిపిస్తున్న సంఘాల్లో, భక్తిని బలపరుచుకుంటూ ముందుకు కొనసాగుతున్న సంఘాల్లో విశ్వాసం అనేది కనబడుతుంది. ఆ విశ్వాసం ఎలా ఉండాలో అలా ఉండట్లేదండి. దేవుడు చెప్తున్నాడు, ఎలాంటి విశ్వాసాలు ఉన్నాయో తెలుసా అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు కొన్ని విశ్వాసాల గురించి. మొదటగా ఒక విశ్వాసం గురించి చూద్దాం. ఆ విశ్వాసం ఏంటంటే ఏమండి, చరిత్ర ఆధారంగా ఉండే విశ్వాసం. చరిత్ర ఆధారంగా అంటే అర్థమండి, చరిత్ర ఆధారంగా విశ్వాసం అంటే ఏంటి? చరిత్రలో ఎవరున్నారో యేసుక్రీస్తు వారు ఉన్నారు. చరిత్రలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. చరిత్రలో సిలువ వేయబడిందని ఒకటి తెలుసు. లేకపోతే చరిత్రలో ఉన్న వాటిని బట్టి యేసును విశ్వసించడం. ఉదాహరణ అశోకుడు, అలెగ్జాండర్, గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు ఉన్నారని ఔరంగజేబు, అక్బరు చదువం మనం, అంతే. మనం చూసామా వాళ్ళని? చూడలే.
కానీ వాళ్ళంటూ ఒక నమ్మకం ఉంది. వాళ్ళు ఉన్నారు, జరిగింది. అశోక చెట్లు ఎక్కడన్నా చెట్టు కనిపించింది అనుకోండి, ఇది అశోకుడు ద్వారా వచ్చిన చెట్టు అని మనం నమ్ముతాం కదా. అతని చెట్టు కూడా పేరెట్టేసాం, అశోక చెట్టు. ఎందుకు పెట్టాం? ఒక నమ్మకం ఉంది. అయితే అలాంటి విశ్వాసం దేవుని దగ్గర పనికిరాదు. అలాంటి విశ్వాసం కూడా కొంతమంది కలిగి ఉన్నారు. ఎలా తెలుసా? చరిత్రలో ఈయన ఉన్నాడు, చరిత్రలో ఈయన గొప్పోడు, లేకపోతే చరిత్రని కాలాన్ని డివైడ్ చేసింది యేసుక్రీస్తు వారే, అందుకు ఆయన నమ్ముతారనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఆ విశ్వాసాన్ని దేవుడు విశ్వాసం అంటలా, వ్రాయబడిన వాస్తవాలు అవన్నీ చదువుతూ ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగినాయో అవన్నీ పరిశీలిస్తూ నేను విశ్వాసంలోకి వచ్చానంటే అది నిజమైన విశ్వాసంగా దేవుడు పేర్కొన్నాడు. ఎందుకని? ఇది చారిత్రాత్మక విశ్వాసం అంటారు దీన్ని. చరిత్రలో జరిగిన వాటిని, విన్న వాటిని, నేర్చుకున్న వాటిని, చదివిన వాటిని బట్టి దేవుణ్ణి తెలుసుకోవడం. కానీ అంతవరకు ఆగిపోయింది అనుకోండి విశ్వాసం, ఇది ఏమవుతుందంటే చారిత్రక సంబంధమైన విశ్వాసం. ఇంకా దేవునిలోనికి వెళ్ళదు. ఇంకా అంటే గొప్పగా నమ్మడం వరకే ఆగిపోయింది, నమ్మకం వరకే ఆగిపోయింది. విశ్వాసం అంటే ఆ నమ్మకం ఎలాంటిదంటే దేవుడు ఈయన గొప్పడు, ఇంతవరకు ఆగిపోయింది. దీన్ని చారిత్రక విశ్వాసం అంటారు దేవుడు. దాని బైబిల్లోంచి వస్తే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 27వ వచనం. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూచున్నావే. ఇక్కడ ఒక రాజు గురించి దేవుడు తన వాక్యంలో చూపిస్తున్నాడు. ఇతను ఎవరంటే అగ్రిప్పరాజు. అగ్రిప్పరాజుకి ఏం తెలుసు? ప్రవక్తల గురించి తెలుసు. ఎలా తెలుసు? చదవడమో లేకపోతే వినడమో ద్వారా తెలిసింది. కానీ ప్రత్యక్షంగా అనుబంధంగా ఉన్నాడా? ఈ అగ్రిప్పరాజు ఎవరు రాజు అంటే రోమా చక్రవర్తి సంబంధించిన వాడు. రోమా ప్రభుత్వ కాలంలో ఆయన అధికారంలో ఉన్నవాడు. యేసుక్రీస్తు గురించి ఈయనకేం తెలుసు? అసలు అప్పగించి చంపిందే ఆ రాజ్యం. అయితే యూదులు అప్పగించారనుకోండి, చంపబడ్డానికి అధికారం ఇచ్చింది ఎవరు? రోమా ప్రభుత్వమే. అలాంటి రాజుకి ఏం తెలుసు అంటున్నాడు ఇక్కడ? ప్రవక్తల గురించి తెలుసు. ఎలా తెలుసు అంటే విన్నాడు, తెలుసుకున్నాడు. చరిత్రాధారంగా కూడా ఉంటాయి, తెలుసుకుంటారు. అలా వచ్చిన ఒకవేళ నన్ను క్రైస్తవుని చేసి చూస్తున్నావేంటి, నన్ను విశ్వాసంగా మార్చేద్దామని చూస్తున్నావేంటి అంటున్నాడు. అంటే ఒకవేళ చదివినవో విన్నవో వాటిని బట్టి వచ్చే విశ్వాసం అది. అతను ఏమంటున్నాడు? నన్ను చేసేద్దాం అనుకుంటున్నావా క్రైస్తవుని? ఇంత సులువుగా నన్ను క్రైస్తవుని చేసి చూస్తున్నావే అంటే అర్థం ఏంటి? ఒక విశ్వాసంగా నన్ను మార్చేద్దాం అనుకుంటున్నావా? ఈ విశ్వాసం కలిగి నేను లేను. ఏది చరిత్ర ఆధారంగా తీసుకున్న వాటిని మాత్రమే జ్ఞాపకం తీసుకుని ఉంటున్నాను తప్ప. అంటే అతనికి తెలుసు యేసుక్రీస్తు ఆయన ఉన్నాడని, యేసుక్రీస్తు గురించి రాయబడిన ఆ ప్రవక్తలో రాశారని, అవన్నీ తెలిసి ఆయనకి. ఎలా అంటే చరిత్ర ఆధారంగానో యూదుల మీద అధికారంగా ఉన్నాడనో మొత్తం మీద ఏదో విధంగా తెలిసింది. కానీ ఆయనకు నమ్మకం ఉంది, కానీ తెలుసు, కానీ విశ్వాసం లేదు. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. 24వ వచనం చూడండి, అదే అధ్యాయము 24వ వచనం. అతడు ఎలాగో సమాధానం చెప్పుచుండగా, పౌలా ఫేస్తు అంటున్నాడు, పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడును కాను గాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును. ఇక్కడ రాజుకి చెప్తున్నాడు, నీకు ఈ సంగతులన్నీ తెలుసు. ఎందుకు తెలుసు? ఎలా తెలుసు? చరిత్రాధారంగా రాజులకి తెలుస్తాయి. ఇప్పుడు బుక్స్ చదివే వాళ్ళు ఉంటారు, బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడో దిక్కిన ఈ విషయాలు తగులుతూ ఉంటాయి చరిత్రలో. అంటే వాళ్ళకే యేసుక్రీస్తు ఆయన ఉన్నాడని తెలుసు, కానీ ఆ నమ్మకం విశ్వాసం కాదు. జాగ్రత్తగా గమనించి, తెలుసు అనే దాన్ని విశ్వాసంగా పరిగణించాడు దేవుడు. అలా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు దేవుని సంఘానికి. నాకు తెలుసు దేవుడు అనే వచ్చేవాళ్ళు ఉన్నారు సంఘానికి. నాకు ఆయన యేసుక్రీస్తు వారి గురించి తెలుసు అని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇది విశ్వాసంగా దేవుడు పరిగణించని చెప్తున్నాడు.
ఎందుకు? తెలుసు అనే వచ్చేదానికి నిరీక్షింపబడు వాటివి ఉన్నవని నమ్మడానికి తేడా ఉందా లేదా? అది తెలిసి వస్తే పర్వాలే, అక్కడి వరకు ఆగిపోకూడదు. తెలుసుకుని వస్తే పర్వాలేదు, అక్కడికే ఆగిపోయింది అక్కడ మన విశ్వాస జీవితం. నిజమైన విశ్వాసిగా నీ జీవితం అంతమొందించవు. నీ జీవితం కడ వరకు నిజమైన విశ్వాసంలోనికి వెళ్ళవు, అక్కడి వరకు ఆగిపోతాయి. దాన్ని ఏమన్నాడంటే చారిత్రాత్మకమైన విశ్వాసం అన్నాడు. ఇది దేవునికి ఇష్టమైన విశ్వాసం కాదు, ఇష్టమైన విశ్వాసం కాదు. మరొక విశ్వాసాన్ని కూడా చూద్దాం. దీన్ని సాంప్రదాయ విశ్వాసం అన్నాడు. సాంప్రదాయ విశ్వాసం. ఉన్నాయా ఇవి? సాంప్రదాయాల విశ్వాసాలు ఉంటాయా? ఉన్నాయి, ఎందుకు లేవు? మా తల్లిదండ్రులు చేశారు, మా తల్లిదండ్రులు క్రైస్తవులు, నేను క్రైస్తవుడిని. మా తాతలు చెప్పారు, నేను అంతే. మా పితరులు చేశారు, నేను అదే. ఇది ఏమంటారంటే ట్రెడిషనల్ ఫెయిత్, ఇంగ్లీష్లో సాంప్రదాయ విశ్వాసం. ఈ విశ్వాసం ఎలా ఉంటుందంటే ఇది పారంపర్యాచారంగా వస్తుంది. తాతలు, తండ్రులు, పిల్లలు, మనవలు ఇలా వరుసగా వెళ్ళిపోతుంటుంది అనమాట. మా తాత ఏం చేశాడో నేను అది చేస్తాను, మా అమ్మ ఏం చెప్పిందో నేను అది చేస్తాను, మా తాతలు ఏం చెప్పారో మా పితరులు ఏం చెప్పారో అయ్యే చేస్తాను. అసలు పరిశీలించడం. అర్థమవుతుందా? చాలామంది ఉన్నారు అలాగా. దీన్ని ఏమంటారంటే గుడ్డి విశ్వాసం అనొచ్చు మనం. ఇంతకుముందు మన విశ్వాసం గురించి కొంతమంది పరిచయాలు చేశారు చూడండి, కొంతమంది లోకంలో అనుకుంటున్నారు చూడండి, గుడ్డి విశ్వాసము, గుడ్డిదని, ఇలాంటిది అనుకోవచ్చు. అసలు మనం చేసేది వాక్య ప్రకారంగా ఉందో లేదో పరిశీలించకుండా వెళ్ళిపోవడం. చూడండి, ఇంకా ఏమన్నాడంటే మన పూర్వీకులు నమ్మరు, మనం అదే నమ్మిక కలిగి ఉండాలి. వీళ్ళకి ఏంటంటే రుజువులతో పని లేదు, వాక్యం చెబుతున్న మాటలతో పని లేదు. వాళ్ళు చేశారు, నేను చెయ్యాలి. ఏమన్నా చాలామంది అనుకుంటారు ఇంకా ఎలా అయితే వాళ్ళు చేశారో ఆ పనులే పట్టుకొచ్చి ఇంకా సంఘాల్లో కూడా నడిపిస్తూ ఉంటారు. కుడుకాలు పెట్టాలను. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? బైబిల్లో ఉందా? లేదమ్మా అన్నాం అనుకోండి, లేదండి మా తాతలు చేశారు, మా అమ్మ నాన్నలు చేశారు, నేను కూడా చేస్తాను. లేకపోతే పెళ్ళిళ్ళలో కార్యక్రమాల్లోనో లేకపోతే ఇంకొక కార్యక్రమాల్లోనో అది అలా వస్తుందండి ఆచారం అండి. నీ ఆచారం ఎవరికి కావాలి? నీ ఆచారాలను చేసేదాన్ని దేవుడు ఒప్పుకోడు. అందుకే ఒక మాట అంటాడు చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. యెరూషలేము నుంచి వచ్చిన శాస్త్రులలో కొందరు పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన వద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయుట చూచిరి. వీళ్ళు ఏ విశ్వాసం కలిగిన వారు? వినాలి అందరూ. ఏ విశ్వాసం కలిగి ఉన్నారంట? వాళ్ళ విశ్వాసం చూడండి, చాలా గొప్ప విశ్వాసం. ఏంటంటే చూస్తున్నారో వాళ్ళ చేతులు కడుగుతున్నారా లేదా, కాలు కడుక్కుంటున్నారా లేదా. కాలు కడుక్కుంటారండి అమ్మ చర్చిలోకి ముందు అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఇలాంటి వాళ్ళే. ఇప్పుడు ఏదన్నా ఇంతకుముందు మన తాతల కాలంలో కాళ్ళకి చెప్పులు ఉండేవి కావు. ఎక్కడికి వెళ్ళినా కాలు కడుక్కరండి, స్నానం చేసిరండి అని అనేవారు. ఎందుకని? ఒకవేళ ఆ కాలుకి క్రిములు అంటుకుని మన ఇంట్లోకి వస్తాయని, లేకపోతే ఏదన్నా ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళారనుకోండి, స్నానం చేశారంటే వాళ్ళు మోసినప్పుడు ఆ క్రిమి కీటకాలు మనకు పడతాయేమో అని అందుకు స్నానం చేయమని వచ్చేవారు. కానీ ఇది ఆచారం కాదు. ఏదో వాడు చనిపోయినప్పుడు నీ వెనకాల వచ్చేస్తాడు కాబట్టి కొంతమంది అలా చెప్పేవారు. అంటే అసలు విషయం చెప్తే వినరు కదా. మరి వీళ్ళు ఏంటంటే మభ్య పెట్టి మనుషుల్ని తమ వైపు తిప్పుకోవడానికి పెద్దలు మాట్లాడేవారు. కానీ తప్పది, అలా ఎప్పుడు చేయకూడదు. ఇలా క్రిములు వస్తాయని చెప్పుకోవాలి, లేకపోతే ఇలాంటిది మంచిది కాదని చెప్పుకోవాలి తప్ప దెయ్యాలు వస్తాయి వెనకాల నువ్వు స్నానం చేసి రావాలి, లోపలికి ఏడుచుకున్న బట్టలు ఇప్పేసి వచ్చేయాలి. ఇవన్నీ ఏంటంటే పితరులు పెట్టిన పారంపర్య ఆచారాలు. వాటిని తీసుకొచ్చి సంఘాల్లో పెట్టడానికి చూస్తున్నారు. చూడండి ఇక్కడ ఏమన్నాడు, శాస్త్రులు పరిశీలు కొందరు ఆయన వద్ద కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనం చేయరు. మనం దేని చేతులు కడుక్కుంటాం చెప్పాలి. మనం చేతులు ఎందుకు కడుక్కుంటాం? శుభ్రం అయితే క్రిములు ఏమీ ఉండవో, తినేటప్పుడు ఆహారం క్రిములతో నోట్లోనికి వెళ్ళి ఈ శరీరాన్ని పాడు చేయదని చేతులు కడుక్కోవాలి. కానీ యూదులకు ఉన్న ఆచారం ఏంటో తెలుసా?
వాళ్ళు శుభ్రంగా ఉన్నా కూడా కడుక్కుని వచ్చి భోజనం చేయాలి. స్నానం చేసి వచ్చినా కూడా కడుక్కుని వచ్చి చేయాలి. కడుక్కొనడంలోనూ కడగడంలోనే వాళ్ళకు ఒక థియరీ బుక్ ఉంది. చేతులు కానీ కాళ్ళు కానీ శరీరం ఎలా కడుక్కోవాలో, ఎలా తోముకోవాలో, ఎలా వాటిని చేయాలో ఒక థియరీ ఉంది, వాళ్ళకి బుక్ ఉంది తెలుసా. యూదులకి ఇప్పటికీ చేస్తారు అలా కొంతమంది. అంటే ఆ ప్రకారంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళది ఏ సంబంధమైన ఆచార సంబంధమైన భక్తి అంటే, విశ్వాసం అంటే పితరుల పారంపర్య ఆచార ప్రకారం వచ్చిన భక్తి. మా తాత క్రైస్తవుడు కాబట్టి నేను క్రైస్తవుడిని, కానీ మా తాత రక్షణ పొందాడు కాబట్టి నేను రక్షణ పొందుతాను అనరు. మా తాత భక్తిగా బ్రతికాడు నేను భక్తిగా బ్రతికాను అనరు. మా తాత విశ్వాసంలో లేకపోతే రక్షణ జీవితంలో మా తాతకు ఉన్న భక్తి విషయంలో నాకు అలాంటిది ఉందని అనరు. మా తాత నీతిపరుడుగా బ్రతికాడు నేను కూడా నీతిపరుడు బ్రతుకుతాను అని అనరు. మా తాతకున్న విశ్వాసం నాకుంది. అలా ఏదో అంటే నామకార్థమైన భక్తి. దాన్ని ఏమన్నాడంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి 5వ వచనంలో, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుచున్నారని ఆయన అడిగిరి. 8వ వచనం చూడండి, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, చూడండి, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారము గైకొనుచున్నారు. దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుని ఆజ్ఞ ఏమిటంటే ఈ ప్రజలు, పైన వచనంలో ఉంది, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. అంటే ఈ ప్రజలు ఎలా చేస్తున్నారంటే వాళ్ళ తాతల్లోంచి వచ్చిన దాన్ని బట్టి, లేకపోతే మా ప్రాంతంలో అందరూ ఉన్నారు కాబట్టి, మా ప్రాంతంలో అందరూ ఇలా విశ్వసించారు కాబట్టి వాళ్ళందరూ చర్చికి వెళ్తున్నారండి, మధ్యలో మా ఇల్లు ఉంది, నేను కూడా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అని వెళ్తున్నాం అనుకోండి, ఇది విశ్వాసపు కిందకి రాదు. భర్త భార్య అందరూ వెళ్తున్నారు, పిల్లలు వెళ్ళారని, లేకపోతే భార్య వెళ్తుందని భర్త వెళ్ళాడని, భర్త వెళ్తున్నాడని భార్య వెళ్ళిందని విశ్వాసురాలు విశ్వాసుడు అవరో, ఇది దేవుడు అంగీకరింపని విశ్వాసం అవుతుంది. అది పెద్దల పారంపర్యాచారం వస్తే మీరు ఏం చేస్తున్నారో బొత్తిగా దేవుని జ్ఞానాన్ని పక్క పెడుతున్నారు. అందుకే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఎలాంటి వాళ్ళు అంటే ఏమండి 20 సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేస్తున్నామండి, మీరు ఇప్పుడు వచ్చొద్దంటే ఎలాగండి? ఏ ఆచారం? 20 సంవత్సరాల నుంచి చేస్తున్న క్రైస్తవ సంఘ ఆచారం. కానీ ఇది ఏ ఆచారం కాదు, దేవుడు చెప్పిన ఆజ్ఞ కాదు. అందుకంటున్నాడు దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టి ఆచారాలు చేస్తారు. పితరుల నుంచి వచ్చిందండి ఇది. నేనేం చేయమంటారు? పెళ్ళికి సంఘ పెద్దలకు కట్నం ఇవ్వాలండి, ఇది పితరుల నుంచి వస్తున్న ఆచారం అండి. సంఘాలు ఉన్నాయా? పెద్దలకి ఒకవేళ కట్నం ఇవ్వకపోతే ఆ పెద్ద గొడవ అక్కడ. ఇది ఏ ఆచారం? ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? ఎక్కడుంది ఈ ఆచారం? లోకాచారమే. పట్టుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? సంఘాల్లో. దేవుడు చెప్పాడా నీకు? దేవుడు చెప్పాడా? అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి వాళ్ళు వచ్చినప్పుడు కట్నం ఇవ్వండి. పెద్దల కట్నం ఏంటండి? ఇది ఏ ఆచారం కిందకు వస్తుందంటే లోక ఆచారం. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే సంఘాల్లో పెట్టారు. దీన్ని పారంపర్యాచార విశ్వాసం అంటున్నాడు దేవుడు, సాంప్రదాయ విశ్వాసం అంటున్నాడు దేవుడు. ఈ విశ్వాసాన్ని దేవుడు కోరుకోవట్లేదు, ఈ విశ్వాసాన్ని దేవుడు ఇష్టపడ్డు. చూస్తే ఇంకా మరొక విశ్వాసం కూడా ఉంది, నామకార్థ విశ్వాసం. నామకార్థ విశ్వాసం అంటే చారిత్రక రుజువులు ఉన్నాయి, హేతుబద్ధమైన రుజువులు ఉన్నాయి. సత్సంబంధమైన దాన్ని నమ్మడం వల్ల యేసు క్రీస్తు బైబిలు నమ్ముతారు. ఎలా నమ్ముతారు వీళ్ళు? ఈ నమ్మకం ఎలాంటిదంటే మన యొక్క ఆత్మీయ మానసిక స్థితిని కానీ శారీరక నైతిక సంబంధమైన స్థితిని కానీ ఏమాత్రం ప్రభావం చూపలేదనుకోండి, వాళ్ళు ఎలా విశ్వాసం కొనసాగిపోతారో ఆ విశ్వాసాన్ని ఏమంటున్నాడంటే నామకార్థ విశ్వాసం. అంటే వాళ్ళ ప్రభావితం అవ్వవలసిన విషయాలు ఏమీ లేవు సంఘంలో దేవుని దగ్గర అనుకోండి.
వాళ్ళు ఒక విధానాన్ని బట్టి వాళ్ళు నేర్చుకోలేకపోయారు. ఈ విషయంలో నేను ఏమీ నాకు పొందుకోలేకపోయాను. వాళ్ళు ఏమంటున్నారంటే నామకార్థ విశ్వాసం. నామకార్థ విశ్వాసం ఒకటి ఉందా? చర్చికి ఆదివారం చర్చికి వెళ్ళి రావాలి, మీటింగ్కి వెళ్ళి రావాలి, చందా వేసి రావాలి, అంతవరకే. ఇది నామకార్థ విశ్వాస భక్తి. ఆ విశ్వాసాన్ని దేవుడు ఏమాత్రం ఇష్టపడలే. దాని గురించి చెబుతూ ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడును ఆయనను వెంబడింపలేదు. ఎందుకు? ఎప్పటి నుంచి? అక్కడ ఏం జరిగిందో చూడండి. 64వ వచనం. మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసింపని వారెవరో తన్ను అప్పగింపవాడెవడో మొదటి నుండి యేసుకు తెలియదును. ఏమైంది? చూడండి, ఇదే పరలోకంలో నుండి దిగి వచ్చిన ఆహారము. ఏంటది? యేసుక్రీస్తు వారు ఏదైతే నా శరీరము దీన్ని తినివాడు, 55వ వచనంలో చూడండి, నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందును నిలిచియుందుము. ఈ మాట విన్నారు. ఈ మాట వింటే భావాన్ని తీసుకోలే. వాళ్ళు ఏమనుకున్నారంటే మామూలుగా శారీరకంగా ఈ శరీరం తీసుకుని తినటం, ఈ రక్తం తాగడం గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏ భావనలోకి వెళ్ళలేదంటే ఆధ్యాత్మికమైన భావనలోకి వెళ్ళా. యేసుక్రీస్తు ఒక మాట అన్నారు. ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు, ఒక మాట వచ్చి అండి నా శరీరం తినటం, నన్ను పీల్చుకు తినేస్తున్నారని ఇంట్లో వాళ్ళు అన్నాడు అనుకోండి. ఒక ఉదాహరణకి పీల్చుకుని తినేస్తున్నారు అన్నారు అనుకో. అంటుంటారు కదా మనకు అప్పుడప్పుడు పిల్లలు అంటుంటారు, నన్ను పీడించుకు తినేస్తుందండి అంటే ఇలాగా ముక్కలుగా కోసుకుని తింటుందనా? కాదు కదా. ఇలా యేసుక్రీస్తు వారిని కూడా అర్థం చేసుకోలేని ప్రజలు, శిష్యుల్లో ఉన్నవాళ్ళు కొంతమంది అంట వెనక్కి తీసి వెళ్ళిపోయారండి. ఎందుకంటే వాళ్ళు ఏ విశ్వాసంలో ఉన్నారంటే వాళ్ళు పూర్తి సంబంధమైన దేవుడు ఇచ్చే విశ్వాసంలో లేరు. భౌతిక సంబంధమైన వాటి మీద ఇలా చేస్తే ఇలా చేయాలి, అలా చేయాలి, వాటిని తినటమంటే శరీరం తినటమేమో అనే భౌతిక సంబంధమైన ఆలోచనలో ఉండిపోయారు. నేను ఎలా తినగలను ఆయన శరీరాన్ని అంటున్నారు. ఆయన చెప్పిన భావం కానీ అర్థం కానీ వారికి అర్థం కాలే. మరి 12 మంది శిష్యులు ఎందుకు ఆగిపోయారు? వారికి అర్థమైంది. ఒకవేళ వీళ్ళకి అర్థం కాలేనప్పుడు అడిగి తెలుసుకోవచ్చు కదండి. మన సంఘస్థులు ఉన్నాం, ఇప్పుడు ఏదైనా అర్థం కాలేదనుకోండి, పాస్టర్ గారు ఆ విషయం చెప్పారు కదా అని మీరు అడిగారు అనుకోండి, దానికి సమాధానం నేను చెప్తూ ఉంటాను, అంతే కదా. అలా అడగకుండా మీరు వినేసి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు వచ్చే విశ్వాసం పెంపొందింపబడదు. అంటే ఏదో నామకార్థంగా వెళ్ళొచ్చినట్టుగానే ఉంటుంది. వెళ్ళవా ఈరోజు? వెళ్ళను. ఏం చెప్పారు పాస్టర్ గారు? చాలా బాగా చెప్పారండి. ఏం చెప్పారంటే నా ఈరోజు విశ్వాసం గురించి చెప్పారు, ఎలాంటి విశ్వాసులు లోకంలో ఉన్నారో చెప్పారు, ఎలాంటి విశ్వాసం లోకస్తులు జీవిస్తున్నారో చెప్పారు, అందులో ఉన్న క్రైస్తవులు ఎలాంటివి ఉన్నారో చెప్పారు, క్రైస్తవులు ఎలా జీవించాలో, అసలు ఏ విశ్వాసం కలిగి ఉండాలో దేవుడు వాక్యం ద్వారా పాస్టర్ గారి ద్వారా చెప్పాడు అని అన్నామనుకోండి, అర్థమైందని. వెళ్ళను, అడిగారు, ఏదో చెప్పారులే చాలా బాగా చెప్పారు అన్నామనుకోండి, ఏ విశ్వాసంలో ఉన్నారో? నామకార్థ విశ్వాసం. వస్తాం, వాక్యం చెబుతున్నప్పుడు కూడా ఏదో అనాలోచనతో వింటాం, వెళ్ళిపోదాం. ఇది నామకార్థ భక్తి. వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఏదో కూర్చుంటాం, కానీ మన ఆలోచనలు చెప్తున్న వాక్యం మీద ఉండదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి, మనల్ని అలా తీసుకెళ్ళి. అందుకే సాతాను కూడా ఎక్కడుంటాడో తెలుసా? ఎక్కడుంటాడో? మనం అనుకుంటాం సాతాను అంటే చెడు కార్యక్రమాలు చేస్తున్నా కాడ, చెడు పరిస్థితులు కాడ, అబద్ధాల దగ్గర, ఎక్కడెక్కడో అదేంటి మర్డర్లు చేసే వాళ్ళ దగ్గర ఇక్కడెక్కడో ఉన్నాడు సాధారణ అనుకోకండి. మన పక్కనే కూర్చుంటాడంట. వాక్యం వింటున్నావా? ఏమి వినకో, ఆగే నేను తీసుకెళ్తున్నాను, తీసిపోతాడు. ఎక్కడికి? వాక్యం అంతా అయిపోయిన తర్వాత
అయిపోయింది ఆమేన్ అంటే అప్పుడు లేచిపోతారు. లేచిపోయి హల్లెలూయా అంటారు అంతే. చాలా సంఘాలు చూశాను నేను. ఎప్పుడు లేస్తారో వాక్యం అంతా అయిపోయిన తర్వాత విశ్వాసం గురించి ఇంత లాక్కుని గీక్కుని గొంతు బాధపడేలాగా చెప్పిన సేవకుడు ఏం వినపడుతుంది మనకి? దేవుని వాక్యంలో ఉన్న మర్మం అర్థమవుతుందా సరిగా వినకపోతే? దేవుని వాక్యం ఏం చెప్తుందో మనకు అర్థమవుతుందా సరిగా వినకపోతే? ఇలాంటి విశ్వాసం ఏమంటున్నాడంటే దేవుడు, నామకార్థ విశ్వాసం. నేను చర్చికి వెళ్ళి రావాలి అంతే, భక్తిగా చర్చికి వెళ్ళి రావాలంతే. ఆ విశ్వాసం నిన్ను పరలోకానికి నడిపించదమ్మా. అలా ఉండకూడదు. ఎందుకంటే మన పక్కనే ఉన్న వాడికి మనం దాసోహం అయిపోతాం. అలా దాసోహం అయిపోయేదాన్ని విశ్వాసం అంట దేవుడు. అమ్మో అంటే నేను విశ్వాసిని కదా అనేది మీ యొక్క హృదయాలతో మీరు ఆలోచించుకోవాలి. అంటే దేవుడు అనుకున్న విశ్వాసం నాలో ఉందా? నేను వింటున్నాను లేదా? దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నానా లేదా? దేవుని వాక్యం నా హృదయంలోనికి వెళ్తుందా లేదా? దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నానా లేదా? మరి ఏ విశ్వాసం మనకు కలిగి ఉండాలి? ఇంకొక విశ్వాసాన్ని కూడా చూద్దాం. ఆ విశ్వాసం మొదటగా ఒక విశ్వాసం చెప్పాను, చారిత్రక సంబంధమైన విశ్వాసం. ఇది చరిత్రను బట్టి తెలుసుకునే విశ్వాసం. ఆ విశ్వాసం దేవుడు కోరడు. రెండవది ఏంటి? సాంప్రదాయ సంబంధమైన విశ్వాసం. ఆ విశ్వాసం పితరుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, మన తాత ముత్తాల నుంచి వచ్చింది. ఆ విశ్వాసాన్ని దేవుడు కూడా ఇష్టపడ్డు. మూడవది ఏంటంటే నామకార్థ విశ్వాసం. ఈ విశ్వాసాన్ని కూడా దేవుడు అస్సలు పక్కకు రానివాడు. ఇంకా నాలుగవది చూస్తే, ఇంకా ఇది ఎక్కువగా లోకంలో, అదే క్రైస్తవ ప్రపంచంలో, అంతకంటే మన భారతదేశంలో ఎక్కువ, అంతకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువలో ఈ విశ్వాసం ఎక్కువ మంది చూసిన వారు ఉన్నారు. ఈ విశ్వాసం ద్వారా కొనసాగిపోతున్న ఉన్నారు. అది ఏ విశ్వాసం అంటే అద్భుతాల ద్వారా వచ్చిన విశ్వాసం. అవునా కదా? అద్భుతాలు ఏంటి? ఏ అద్భుతాలు జరుగుతున్నాయి? ఏ సూచక్రియ జరిగింది, నేను అనుకోలేదు ఇలాంటి గొప్ప కార్యం జరిగింది, దాన్ని బట్టి నేను విశ్వసించాను దేవుణ్ణి. మీకు అర్థమైందా? విశ్వాసం కొనసాగిపోతున్నప్పుడు వచ్చిన అద్భుతం మన జీవితాన్ని కొంచెం బలపరిచిందంటే పర్వాలా. కానీ మనం విశ్వాసులు అవ్వడానికి కారణం ఏమైందంటే ఒక అద్భుతం. దేవుడు విశ్వాసులుగా ఎంచడం చెప్తున్నాడు. ఎలా వస్తుంది ఇది? ఈ జీవితం మట్టుగా నమ్ముతారు. కడుపు నొప్పి తగ్గిపోయిందనో, బాధ పోయిందనో, ఏదో బలహీనత పోయిందనో, లేకపోతే మన గృహాల్లో, మన ఇంటి విషయాల్లో, మనకున్న కుటుంబ విషయాల్లో ఏయో బాధలు పోయినాయనో ఆయన ప్రార్థన చేశారు, పోయిందండి. దేవుడు నిజంగా నేను విశ్వాసం ఉంచానండి. ఏ విశ్వాసం ఇది? అద్భుతాల ఆధారంగా చేసుకున్న విశ్వాసం. ఈ విశ్వాసాన్ని కూడా దేవుడు ఏమాత్రము ఇష్టపడ్డావు. ఒకసారి ఉదాహరణకి ఒక వచనం చూద్దాం. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. యేసుక్రీస్తు వారు చేసిన సూచక క్రియలను బట్టంట విశ్వాసం వచ్చిందంట వాళ్ళకి. ఇదే విశ్వాసం, అద్భుత కార్యాలు చూసే విశ్వాసం. మరి వీళ్ళు నిలబడతారా చెప్పండి. చూడండి 6వ అధ్యాయము 22వ వచనం చూడండి. అదే సువార్త, యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. మరునాడు సముద్ర పడ్డరని నిలిచి ఉన్న జనసమూహమును వచ్చి చూడగా ఆయన చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా ఆ దోణి ఎక్కలేదు, కానీ ఆ శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకున్నారు. అయితే ప్రభువు కృతదాస్తులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించుట చోటునకు దగ్గరనున్న తిబెరే నుండి వేరే చిన్న దోణులు పట్టుకొని యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్ర పద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడుగగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను
క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్యజీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. యేసుక్రీస్తు వారు సువార్త చెప్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది ఇష్టపడ్డారంట. ఇష్టపడి ఆయన వెంబడిస్తున్నారంట. ఆయన తప్పించుకుని పారిపోయి వేరే చోట నుంచి మళ్ళీ ధోని ఎక్కి మరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఆయన కనిపించకుండా ఎందుకు వెళ్ళాడో తెలుసా? వాళ్ళందరూ అంట ఈయన పెట్టే రొట్లు, ఆహారం, పలావులు, బిర్యానీలు బాగా దొరుకుతాయండి అక్కడ. అందుకే ఆ సంఘానికి వెళ్తున్నాను. ప్రతి నెలలో 2 సార్లు భోజనం పెడతారండి ఆ సంఘంలో. అక్కడికి వెళ్ళి నేను సంఘంలో జాయిన్ అవుతాను. ఇదే విశ్వాసం. ఏ విశ్వాసం అండి? అద్భుత కార్యాలకు సంబంధించిన విశ్వాసం. నన్ను దేవుడు రక్షించాడంటే ఏంటి? నా పిల్లోడు చనిపోయేవాడిని, దేవా నువ్వు రక్షిస్తావా లేదని అడిగాను, ఆడు బ్రతికాడు, కాబట్టి నా విశ్వాసం దేవుల్లో ఉంది. ఇది ఏ విశ్వాసం? నీ కుమారుడు బ్రతికించిన విశ్వాసం, కానీ నిన్ను బ్రతికించే విశ్వాసం కాదు. నీ కుమారుడు బ్రతికించడం అంటే మరణం నుంచి తప్పించిన విశ్వాసం, కానీ నిన్ను పరలోకం చేర్చే విశ్వాసం కాదు. మరణం నుంచి మళ్ళీ తిరిగి లేపే విశ్వాసం కాదు. నీకే విశ్వాసం ఉండాలి? పరలోకం ఉంది, నేను స్వతంత్రించుకుంటాను. యేసుక్రీస్తు వారు ఉన్నారు, నా పాపాలు క్షమించాడు, నన్ను తిరిగి లేపుతాడు. ఈ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేదనుకోండి, నీ విశ్వాసం వ్యర్థం. ఇది 4వ విశ్వాసం. అద్భుతాల మహత్కార్యాల చేత దేవుణ్ణి వెంబడించే విశ్వాసం. ఈ విశ్వాసాన్ని ఎప్పుడు దేవుడు ఇష్టపడ్డా. అందుకనే కదా మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారంటే నేను ఇచ్చే ఆహారం కొరకే కదా. మీరు ఎందుకు దేవుణ్ణి వెతుకుతూ అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారంటే, అక్కడికి వెళ్తే నాకు ఈ స్వస్థత జరుగుతుంది, అక్కడికి వెళ్తే నా పని బాగవుతుంది, అక్కడికి వెళ్తే ఉద్యోగం వస్తుంది, అక్కడికి వెళ్తే ఇవి వస్తున్నాయి. ఈ విశ్వాసాన్ని దేవుడు ఇష్టపడ్డో. చాలామంది పాస్టర్ల గురించి లోకం తప్పుగా అర్థం చేసుకున్న విధానం ఏంటి తెలుసా? ఇయే చెబుతూ ఉన్నారు. ఈ విశ్వాసాన్ని దేవుడు చెప్పలేదండి. ఎక్కడ ఇలాంటి విశ్వాసం కలిగి మీరు బ్రతకండి, ఇది నాకు ఇష్టమైన విశ్వాసం అంటలా. ఒకవేళ నువ్వు విశ్వాసగా దేవుడిలో కొనసాగిపోతున్నప్పుడు జరిగే అద్భుతాలు ఎన్నో. ఏమంటే నీ హృదయానికి గోచరం కానీ అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడు. నీకేం తెలిసాయి? ప్రాణాపాయ స్థితిలోకి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది గాలిని యొక్క విలువ. ఆ గాలిని సునాయాసంగా పీల్చుకుంటున్నావే, తీసుకుని ఊపిరి వదులుతున్నావే, ఎలా? నీ దేవుడు చేస్తున్న నీ జీవితంలో అద్భుతం. నువ్వే దాన్ని పరిశీలిస్తున్నావా? మరి ఏంటి నీ విశ్వాసం? చనిపోయిన నీ కుమారుడు బ్రతికాడు, రోగస్తుడైన వాడు బ్రతికి లేచాడు అనే నమ్మకం విశ్వాసం వచ్చిందే. మరి మళ్ళీ అనారోగ్యం కలగకుండా ఉంటుందా నీ కుమారుడికి, నీ కుమార్తెకి? లేదే. మరి ఏ విశ్వాసం అనేది? నీ అక్కడ ఆగిపోద్ది. ఒకవేళ ఆ పిల్లోడు చనిపోయాడు అనుకోండి, ఎందుకండి నా పిల్లోడు చనిపోయాడు, ఇంక విశ్వాసం ఎందుకండి నాకు, ఆడి కోసం వచ్చింది దేవుని దగ్గరికి, ఆడిని బతికించమని దేవుని దగ్గర వచ్చి అంటారా అని లేదా? దావీదు ఏం చేశాడు? తన కుమారుడు చనిపోకముందు దుఃఖక్రాంతుడై బాధపడుతూ గోనెపట్ట కట్టుకుని ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉంటే ప్రార్థన చేస్తున్నాడు గదిలో కూర్చుని. వీళ్ళందరూ కంగారు అయిపోతున్నారు. కుమారుడు కోసం అంత ప్రేమించాడు చూడు అని కంగారు అయిపోయి బయట నుంచి వస్తుంటే దావీదు గారు ఎప్పుడైతే ఆఖరికి ఆ కుమారుడు చనిపోయిన తర్వాత ఈ విషయం ఏదో విధంగా దావీదుకి ఏమైపోతాడు అనుకున్నారు వాళ్ళు. ఎవరో వాళ్ళ కుటుంబము, లేకపోతే అక్కడున్న సైనికులు, లేకపోతే వాళ్ళందరూ అనుకున్నారు దావీదు ఏమైపోతాడో, తన కుమారుడు చచ్చిపోయాడు అనుకుంటే ఎంత ఉపవాసముడు ప్రార్థన చేస్తున్నాడో అని అనుకున్నారు. అప్పుడు ఏం చేయడు దావీదు? వెంటనే వెళ్ళి కుమారుడు చనిపోయాడు అన్న విషయం వెంటనే తెలిసిన వెంటనే లేచి వెళ్ళి స్నానం చేసి బట్టలు కట్టుకుని వచ్చేసాడు. ఎందుకు? ఆయన విశ్వాసం ఏంటో తెలుసా? నా కుమారుడిని బ్రతికించకపోయినా నన్ను బ్రతికించే దేవుడు నాతో ఉన్నాడు. ఆయన ఆ కుమారుడిని బ్రతికించాలనేది దేవుని చిత్తంలో లేదు కాబట్టి పర్వాలేదు. దేవుణ్ణి నీ చిత్తమైతే బ్రతికించి ప్రభువా అని అడుగుతాడు. ఆయన చిత్తంలో లేదు కాబట్టి చేసుకున్నాడు. నేనేం చేస్తాను? దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకున్నాడు, నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతానని తిరిగిలేచాడు. ఈ విశ్వాసం అడుగుతున్నాడు దేవుడు. అలాంటి విశ్వాసం కలిగిన వాడే అబ్రహాం.
అబ్రహాం గురించి మనకు చెబుతూ ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితా ఒక అధ్యాయమే రాశాడు బైబిల్లో. విశ్వాసం గురించి, విశ్వాసుల గురించి, వారు పొందబో వాటిని, వారు తెలుసుకోన్న వాటిని, వాళ్ళు ఎలా అయితే ఎదురు చూస్తున్నారో, వాళ్ళు ఎలా అయితే నిలబడి ఉన్నారో దేవుని పక్షాన, వారి కోసం ఒక అధ్యాయాన్ని రచించి ఉంచాడు దేవుడు. జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూడండి, 17వ వచనం చూడండి ఒకసారి. మొదట, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎందుకు అర్పించేశాడు? ఆయనకి ఏముంది? అబ్రహాంకి విశ్వాసం ఉంది. ఒకవేళ వీడు చనిపోయాడా, నాకు ఇస్తాడు దేవుడు, బ్రతికించి ఇవ్వగలడు, ఆయన ఇచ్చాడంట. అలా విశ్వాసం కొద్ది ఇచ్చాడంట. మళ్ళీ 8వ వచనంలో చూడండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను పొందబానున్న స్వాస్థ్యము పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. దేవుడంట ఈ అబ్రహాముతో ఏం చెప్పాడు? రా, ఇదిగో ఆకాశం వైపు చూడు, నువ్వు నా అందు విశ్వాసం ఉంచావు, ఆకాశం వైపు చూడు, ఏం కనపడుతున్నాయి? నక్షత్రాలయ్యా. నక్షత్రముల కంటే నక్షత్రాలు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టాను. అలా నీ సంతానాన్ని కూడా లెక్కలేనంత మందిగా చేస్తానన్నాడు. ఈరోజు అబ్రహాం సంతానం ఎంతమంది? లెక్కలేనంత అన్నాడు కదా. అబ్రహాము నుంచి వచ్చిన సంతానం ఎవరు? తర్వాత చెప్పండి. మనం అనుకుంటాం అబ్రహాము యూదుల కాలంలోడు కదా, యూదులకు సంబంధించినవాడు కదా, అంటే ఇజ్రాయేల్కి సంబంధించినవాడు అనుకుంటున్నాం. అబ్రహాము యూదులకు కాదు, యూదులకు ముందే వచ్చినవాడు. అబ్రహాము తర్వాత జనాంగం విస్తరింపబడింది. అబ్రహాముకి ఏది ఇచ్చాడో దేవుడు వాగ్దానం, ఆ వాగ్దానం ద్వారా క్రీస్తులోనికి వచ్చిన వారందరూ కూడా ఎవరు వాగ్దానంలో ఉన్నారో? దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో ఉన్నారు. అందుకే ఎవరో విశ్వాసులకు తండ్రి ఎవరో? అబ్రహాము. అంటే ఇప్పుడు మనం విశ్వాసంలో ఉన్నాం, మనకు తండ్రి ఎవరు? మన పితరులకు మనకు ఆదర్శం ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని అంటే విశ్వాసు నువ్వు, నీ తండ్రి అబ్రహాం మొదట. అంటే విశ్వాసము నీకు ఉందంటే, విశ్వాసం ద్వారా దేవుణ్ణి నమ్ముతున్నావంటే, నువ్వు విశ్వసించి ఆయన్ని వెంబడిస్తున్నావంటే దేవుణ్ణి, నీ విశ్వాసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా? అబ్రహాం దగ్గర నుంచి. అది ఆ విధంగా తండ్రి. అందుకే అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఎంచాడు. ఈరోజు కూడా మన విశ్వాసులుగా కొనసాగుతున్నామంటే మనకు ఒక సూచకగా అబ్రహాము గారు ఉన్నారు. మనం నమ్మింది, విశ్వసించింది యేసుక్రీస్తుని. మనం నమ్మింది, విశ్వసించిందే యేసుక్రీస్తుని. విశ్వాసులకు తండ్రి అబ్రహాము, మనం నమ్మింది, విశ్వసించింది ఎవరినంటే యేసుక్రీస్తుని. మనకు అసలు విశ్వాసానికి ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు. అది ఆధారమే యేసుక్రీస్తు. మరొక మాట కూడా చూద్దాం. ఈ యొక్క విశ్వాసం గురించి చెబుతూ ఏమంటే మోసే గురించి, మోసే ఏం చేశాడో తెలుసా? విశ్వాస విషయంలో మోసే ఏం చేశాడో తెలుసా? విశ్వాస విషయంలో శ్రమను అనుభవించాడు. శ్రమను ఆ బాధలను ఆయన గైకొన్నాడు. ఆ బాధల్ని ఏమాత్రమో నాకు తీసేయని ఆయన అనలా. చూడండి 24వ వచనం, 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 24వ వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసులను బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విధమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఏం చేశాడు మోసే? శ్రమ అనుభవించాడు. ఏమంటే తృణీకరింపబడ్డవాడే అయిపోయాడు. అవునా? వాళ్ళందరూ ఏమన్నారు? నువ్వు మోసే ఎవరంటే ఆనాడు ఐగుప్తు రాజు కుమార్తె కొడుకు.
పెంచుకుందని తీసుకెళ్ళి ఐగుప్తు ఫరో కుమార్తె తీసుకెళ్ళి నదిలో తేలతో వస్తే నదిలో చిన్న బిడ్డగా ఉన్నప్పుడు జమ్ము పెట్టి చేసి వదిలేసింది వాళ్ళమ్మ. ఎందుకని? అప్పుడు ఒక ఆర్డర్ ఉంది, శిశువుల్ని చంపేయండి అని, యూదుల శిశువుల్ని చంపేయడం ఆర్డర్ ఉంది. అందుకు అవి వస్తుంటే ఎప్పుడైతే ఈ ఫరో కుమార్తె రాజు కుమార్తె వెళ్ళిందో, స్నానం చేస్తుందో, పిల్లవాడి నాదం వినపడింది, మాటలు కేకలు వినపడ్డాయి. తీసుకురండి అని చెలిగత్తులు చెప్తే తీసుకొస్తే, ఇదిగో మీకు అన్ని చరిత్ర ఇదంతా తెలిసిందే. చూసేటప్పటికి సుందరుడే కనిపించాడు. తీసుకెళ్ళి పెంచమని ఒక స్త్రీకి అప్పగించాడు. అదే అతని తల్లికే మళ్ళీ అప్పగించి పెంచింది. ఎవరు కుమారుడుగా పెరుగుతున్నాడు? ఫరో కుమార్తె కుమారుడిగా పెరుగుతున్నాడు. అన్నీ అభ్యసించాడండి. వాడికి అన్నీ నేర్పించింది, సకల విద్యలందరూ నేర్పించింది. రాజులకి ఏమొచ్చి ఉండాలో తెలుసా? కత్తి తిప్పడం రావాలి, బాణం విసరడం రావాలి, ఇంకోటి ఏమంటారు దాన్ని, ఈటని విసరడం రావాలి, కుస్తీలు, ఈ పోటీలు ఇలాంటివి అంతకంటే ఎక్కువ ఉండేవి. అవన్నీ విద్యలన్నీ నేర్చుకోవాలి. మీకు ముందు చెప్పాను, ఒకవేళ ఐగుప్తు రాజు అవ్వాలంటే ఎలా ఉండాలో తెలుసా? ముందు అతనికి ఇంటి నిండా ధనాన్ని ఇచ్చి అతన్ని వదిలేసేవారు. అది ఇచ్చిన తర్వాత అప్పుడు అదంతా ఇచ్చి అతను కొంతకాలం ఉంచిన తర్వాత అప్పుడు ఐగుప్తు రాజు చేసేవారంట. కానీ ఎంత ధనాన్ని, ఎంత గొప్పని, ఎంత లోకంలో పొందుతున్న వాటిని వదిలేసుకున్నాడండి మోసే. అది విశ్వాసం అంటే. అది ఈరోజు మనకున్న విశ్వాసం ఎలాంటిదో మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు అడుగుతున్నాడు, ఐగుప్తుని విడిచేదంత విశ్వాసం మోసేది, బంగారాన్ని డబ్బుని విడిచేటంత విశ్వాసం మోసేది. నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళిపో, ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే నువ్వు రక్షింపబడతావు అని చెప్తున్న విశ్వాసం అబ్రహాంది. ఎక్కడికి వెళ్తావో నువ్వు, నేను చెప్పే ప్రాంతానికి వెళ్ళిపో, నీకున్న వారిని అందరూ వదిలిపో అంటే వెళ్ళిపోయేంత విశ్వాసం అబ్రహాంది. ఇంకెలా చూస్తే విశ్వాసులకు ఎంతమంది విశ్వాసులు ఉన్నారండి. మన బైబిల్ నుంచి చూస్తే అనేక మంది పితరులు విశ్వాసంలో కొనసాగిపోయి ఉన్నతులుగా ఈరోజు ఇక్కడ చాలామంది పేర్లు రాయబడతాయి. చూడండి, 11వ అధ్యాయం అంతా అదే. కయ్యను కనబడుతున్నాడు, హేబేలు కనబడుతున్నాడు, ఇంకెవరు, మోషే కనబడతాడు, నోవాహు కనబడుతున్నాడు, ఇస్సాకు, యాకోబు. అంటే వీళ్ళందరూ కూడా ఎలా కనబడుతున్నారంటే విశ్వాసులుగా. వాళ్ళ గురించి చెప్పబడింది. రేపన్న రోజుని నీ విషయం జీవగ్రంథంలో రాయబడుతుందా లేదా? మనం చనిపోయి తిరిగి లేచి దేవుని సముఖమందు నిలబడినప్పుడు వీడి పేరు నా దగ్గర ఉంది రాసుకున్నాను అన్నాడు అనుకోండి దేవుడు. అంటే మనం దేంట్లో పరిపూర్ణంగా ఉన్నట్టు? విశ్వాసములో. అంటే విశ్వాసులుగా మనం కొనసాగాలంటే, విశ్వాసులుగా మనం ముందుకు నడవాలంటే మనం ఏ నిరీక్షణతో ముందుకు వెళ్ళాలో తెలుసా? యేసుక్రీస్తు నిజరక్షకుడు, నిజదేవుడు. ఆయన నన్ను పరలోకానికి నడిపిస్తాడు. తెలియని, కనబడని, మనము నిత్యము బ్రతికే ఉండే లోకం ఒకటి ఉంది, అది పరలోకం. నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్తాను అనే ఉండేదే విశ్వాసం. విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. విశ్వాసాలకు తండ్రి ఏమో అబ్రహాము, విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు వారు. అంటే మనకు విశ్వాసానికి ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు. మనం అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా లేదా ఆలోచించండి. మనం ఏ విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నాం? మనం 4 రకాలైన విశ్వాసాలు విన్నాం ఈరోజు. మొదటిది చారిత్రక సంబంధమైన విశ్వాసం, రెండవది సాంప్రదాయ సంబంధమైన విశ్వాసం, దేవుడిది కోరట్ల, మూడవది నామకార్థ విశ్వాసం, ఇది కూడా దేవుడు కోరట్లేదు, నాలుగవది వచ్చి అద్భుతాలు ఆశలు పెట్టి ఏ గొప్ప కార్యాలు జరిగినాయని దేవుని వెంబడించే విశ్వాసం, ఇది కూడా దేవుడు కోరుకోవట్లే. ఎలా అయితే అబ్రహాము కానీ నోవాహు కానీ, నోవాహు చూడండి మామూలుగా పొడిగానే ఎలా ఉన్నప్పుడు 100 సంవత్సరాలు దేవుడు చెప్పిన మాటని చెబుతూ వాడకట్టాడంట. పొడి నేల ఉన్న ప్రాంతంలో అందరూ ఈడీటర్ వీరుడు. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఉన్నాం హైదరాబాద్ ప్రాంతంలో ఒక వాడ కడుతున్నాం అనుకోండి.
హైదరాబాద్ ప్రాంతంలో సముద్రం లేదు, పెద్ద ఓడ కట్టేస్తున్నాం. ఎలా ఉంటుంది ఊరోళ్ళందరికీ, దేశమంతటికి, ప్రపంచానికి? వేరే రోడ్డు అలాగే చెప్పుకున్నారు నోవాహు. కానీ నోవాహుకు ఒక విశ్వాసం ఉంది. ఏంటి? దేవుడు చెప్తానన్న పని చేస్తాడు. కట్టాడు. అబ్బాయి రండి, ఇంకా వచ్చేస్తుంది, తుఫాను వచ్చేస్తుంది భూమి మీదకి, కొన్ని రోజులు ఉందని చెప్పాడు. ఎవ్వరు వినలే. వీళ్ళు వెళ్ళారు, వీళ్ళ కుటుంబం వెళ్ళింది, నోవాహు కుటుంబం వెంటనే మూత వేయబడింది. ఆ విశ్వాసాన్ని వెంబడించిన వారు ఏమైపోయారు? అందరూ చనిపోయారు. ఎలా అయితే యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు చెప్తున్న ఈ విశ్వాసం ఉందో, ఆయన వెంబడించిన వారు కూడా ఒకరోజు నిత్యము కాలే బాధలోనికి వెళ్ళిపోతారు. నిత్యము అనే బాధపడే మరణంలోకి వెళ్ళిపోతారు. ఆ మరణంలోకి వెళ్ళాలని దేవుడు ఇష్టపట్ల, ఆ మరణంలోకి నిన్ను వదిలేయాలనుకోవట్లే. అందుకే ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఇదే నిజమైన విశ్వాసం, దేవుడు కోరుకునే విశ్వాసం. ఎప్పుడైతే మన విశ్వాసము దేవునితో అనుసంధానమై ఉంటుందో, అంతేకాదు మన విశ్వాసం ఎలాంటి ఉండాలో తెలుసా? కార్యరూపకమైన విశ్వాసమై ఉండాలి. కార్యరూపకమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దేవుడు కోరుతున్నాడు. మనం ఇంతకుముందు చదువు చూడండి ఒకసారి. రోమిలికి రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. అంటే ఏంటది? ఈ విశ్వాసం క్రీస్తునందు ప్రపంచానికి ఇచ్చిన విశ్వాసం, క్రీస్తునందు ఇవ్వబోయే పరలోకం. క్రీస్తు ఎలా అయితే తిరిగి లేచారో మనం ఆయనందు విశ్వాసం ఉంచుంటే మళ్ళీ తిరిగి లేచి దేవుని దగ్గరికి వెళ్ళే ఆ విశ్వాసం మనల్ని బ్రతికించేది, మనల్ని నిలబెట్టేది, మనల్ని కాపాడేది, ఎల్లకాలము దేవునితో మనల్ని ఉంచే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దేవుడు కోరుతున్నాడు. బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇక్కట్లు వచ్చినా దేవుడిని నేను వదలను. నీకున్నదంతా పోయినా దేవుడిని వదలను. ఈ విశ్వాసం, అలాంటి విశ్వాసం. అనారోగ్యాలు ఎన్ని వస్తున్నా, ఎన్ని బాధలు వస్తున్నా, ఇప్పటికైనా వదిలేరు దేవుణ్ణి, నేను వదలను. ఆఖరికి నేనే చనిపోయిన దేవుణ్ణి వదలను. ఈ విశ్వాసం కావాలి దేవుడికి. అది అడుగుతున్నాడు దేవుడు. ఆ విశ్వాసాన్ని కోరుతున్నాడు దేవుడు. అదే నిజమైన విశ్వాసం అని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. తెలుసుకున్న మనం అందరం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో లేదో మనం పరిశీలించుకుంటూ అనేక మందికి ఈ విశ్వాసము జీవితంలో సహాయపడుతూ మనం ముందు కొనసాగిపోవాలని మీకు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమని నీ వాక్యం ద్వారా తెలియజేశారు. మా విశ్వాసం ఏమిటో, ఎలా ఉన్నదో, ఎలా వచ్చిందో, ఆ విశ్వాసాన్ని ఎలా కొనసాగించాలో మాకు తెలియజేశారు. క్రీస్తు నందున్నవారు తండ్రి బ్రతుకుదురు అని నీ వాక్యం ద్వారా తెలియజేశారు. నిత్యము బ్రతికించగలిగే విశ్వాసమే గొప్పదని, ఆ విశ్వాసంలో మా జీవితాన్ని మరింతగా కొనసాగిపోతూ మీకు ఇష్టమైన వారిగా మేము బ్రతికే భాగ్యాన్ని దయచేయమని, మా అందరి జీవితాల్లో మీరు చేస్తున్న గొప్ప కార్యాలు స్మరించుకుంటూ వాటిని జ్ఞాపం చేసుకుంటూ ఈ విశ్వాసాన్ని మరింతగా పెంపొందింపజేసుకుంటూ మీలో బలపడగలిగే స్థితిలో మా యొక్క తండ్రి జీవితాలను అనుసంధానం చేసి బ్రతికించమని తండ్రి నీ పిల్లలుగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా రక్షింపి విశ్వాసులుగా వారిని తీర్చి బలపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని సమస్తము మీ పాదప్రదం అర్పించుకుంటూ తండ్రి విన్న ప్రతి మాట మా హృదయాలను భద్రపరుచుకుని ఎవరు తండ్రి అపవాది ఎత్తుకుపోకుండా మా హృదయమని పలక మీద రాసుకుని ముందుకు కొనసాగిపోయే జీవితాన్ని దయచేయమని నీ పిల్లలందరినీ బలపరిచి నడిపించి వాక్యం ద్వారా స్థిరపరచమని యేసుక్రీస్తు వారు పెట్టించిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు